ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు పేరిట వందనాలు. ఈరోజు మరొక అంశం మీద మాట్లాడాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఇలాగ రాయబడింది: సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం కానీ, రక్షింపబడుచున్న మనకు అది దేవుని శక్తి అని రాయబడింది. ప్రియమైన వాళ్ళారా, మనం ఉదయాన్నే లేవగానే మరి పేపర్లో కానీ, మరి టీవీల్లో కానీ, రేడియోలో కానీ ఎన్నో వార్తలు మనం వింటుంటాం. అయితే వార్తలు మరి మొన్న ప్రకటింపబడిన వార్త నిన్న చెప్పరు, నిన్న చెప్పిన వార్త ఈరోజు చెప్పరు, ఈరోజు చెప్పింది రేపు చెప్పరు. అంటే ఏ రోజుకి ఆ రోజే అవి ప్రకటింపబడతాయి, తర్వాత అవి మరి విడిచిపెట్టేస్తుంటారు ప్రియమైన దేవుని వాళ్ళు. అయితే వార్తలు మనం విన్నా మనకి వచ్చేదేముండదు, వినకపోయినా పోయేది కూడా పెద్దగా ఏముండదు. అయితే మరి ఈ సిలువను గూర్చిన వార్త మరి దాదాపు 2000 సంవత్సరాలు పైబడి ఈ మాట మనం వింటూనే ఉన్నాం. ఈ మాట మరి ప్రకటింపబడుతూనే ఉంది. కారణం ఏంటంటే, ఈ మాట లేదా ఈ వార్త అందరికీ అవసరమై ఉంది ప్రియమైన దేవుని వల్ల. ఇది వార్త అనగా మాట కదండి. ఈ మాటను గురించి మన పితరులు ఒక మాట అన్నారు: పెద్దల మాట సద్దన్నం మూట అన్నారు కదండి. ఈ మాటని మరి సద్దన్నంతో పోల్చడానికి కారణం ఏంటంటే, మరి మన పూర్వ దినాల్లో మన పితరులు చాలామంది మరి సద్దన్నం అనగా ఏదైతే రాత్రి మనం తినగా మిగిలిపోయిన అన్నం ఉంటుందో దాన్ని ఉదయాన్నే లేవగానే మరి దాంట్లో ఏదో కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగ, ఆ మజ్జిగ లేకపోతే ఆ గింజ కలుపుకును దాన్ని ఒక పచ్చిమిరకాయతోటో లేకపోతే ఒక ఉల్లిపాయతోటో దాన్ని అలాగా భుజించేవారు. మరి తర్వాత వారు ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు. అయితే ఈ దినాల్లో మరి పొద్దుటే లేవగానే రకరకాల ఆహారాలు బ్రేక్ఫాస్ట్ అని తీసుకుంటూ మరి అనారోగ్యాలు పాలవుతున్న దినాలు మనందరికీ తెలుసు. అయితే సద్దన్నం మనిషిని ఆరోగ్యంగా ఉంచేది. అందుకనే పెద్దల మాటని సద్దన్నం మూటతోటి పోల్చారు. పెద్దలు కూడా ఎప్పుడూను మరి పిల్లల విషయంలో ఆలోచించి అనేక విషయాల మీద మాటలు చెప్తుండేవారు. అలా పెద్దల మాటలు విన్న ప్రతి ఒక్కరు కూడా వారి జీవితాల్లో ఎన్నో మేలులు అనుభవించారు, బాగుపడ్డారు. పెద్దల మాట విని మరి చెడిపోయిన వారు చరిత్రలో కనపడరు. అందుకనే పెద్దల మాటతోటి ఈ యొక్క సద్దన్నాన్ని పోల్చారు. ప్రియమైన సద్దన్నంతో పెద్దల మాటని పోల్చారు ప్రియమైన దేవుని వాళ్ళ. అయితే చూడండి, ఒక మానవులు అంటే ఒక మనిషి మాటే మనిషికి అంత మేలు చేస్తే, మరి దేవుడి యొక్క మాట అది ఇంకెంత మనకు మేలు చేస్తుందో మనం ఆలోచించాలి ప్రియమైన దేవుని వాళ్ళ కదండి. దేవుని మాట అది మనకి ఎంతో శ్రేష్టమైనది. ఆ మాటలో మనకు ఆనందం, సంతోషం, సమాధానం, ఆరోగ్యం ఇవన్నీ ఉంటాయి. అందుచేత దేవుని యొక్క మాట ఎంతో శ్రేష్టమైనది ప్రియమైన వాళ్ళారా. అందుకనే మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనంలో మరి సమూయేలు సౌలుతో అంటాడు, దేవుని మాట వినుట శ్రేష్టం కాదా అని. సౌలు దేవుని యొక్క మాట వినకుండా తన ఆలోచన ప్రకారం చేసినప్పుడు దేవుని యొక్క కోపం సౌలు మీదకి వచ్చింది. సౌలు మీదకి వచ్చినప్పుడు సౌలు తన సింహాసనాన్ని రాజుగా ఉండవలసిన స్థితిని కోల్పోయిన సందర్భంలో సమూయేలు వచ్చి సౌలుతో అంటాడు, దేవుడి మాట నువ్వు మొక్కుబళ్ళు చెల్లించడం కంటే ఇంకా వేరే ఏం చేసిన దానికంటే ముందు దేవుడి మాట వినటం అది ఎంతో శ్రేష్టం కదని అక్కడ సౌలుతోటి సమూయేలు చెప్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా.
ఈరోజు అలాంటి శ్రేష్టమైన మాటని మరి మన పితరులైన అవ్వ ఆదము కూడా తోసిపుచ్చారు. ఆ దేవుడి మాటని వినకపోవడం వల్ల వారి జీవితాల్లో మరి ఎంతో నష్టాన్ని కొని తెచ్చుకున్నారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు ప్రియ దేవుని వాళ్ళ. తర్వాత దేవునితోటి వారు గెంటివేయబడటం కూడా ఏదైనా తోట నుండి జరిగింది. ఈరోజు మనం ఆలోచించాలి, దేవుడి మాట వినటం అది ఎంతో శ్రేష్టం. చూడండి, నోవహు దినాల్లో కూడా దేవుడు నరుల యొక్క చెడుతనాన్ని చూసి మరి ఆ యొక్క మరి భూమి మీద మనుషులందరినీ కూడా నేను జల ప్రవాహం ద్వారా వారిని తుడిచిపెట్టేస్తానని దేవుడు చెప్పినప్పుడు మరి అదే విషయం నోవహు దాదాపు 120 సంవత్సరాలు దేవుని యొక్క మాటని ప్రకటించాడు. కానీ జనులందరూ ఆ మాటని వినలేదు, విడిచిపెట్టేశారు. అప్పుడు ఆ జల ప్రవాహంలో ఒక నోవహు కుటుంబం తప్ప అందరూ నశించిపోయారు. అంటే దేవుడు శ్రేష్టమైన మాటను వినకపోవడం వల్ల ఆ రోజు మరి జనులందరూ, భూమి మీద ఉన్న ప్రజలందరూ, పశువులు, పక్షాదులు, ఆకాశ పక్షులు, ఇలాగా సమస్త జీవరాశులు నశించిపోని కారణం ఏంటంటే మానవులు దేవుని యొక్క మాట వినకపోవడం వల్ల. అలాగే సొదొమ గొమొర్రా విషయాల్లో కూడా మనం చూసాం. అక్కడ కూడా ఆ యొక్క పట్టణం యొక్క పాపాన్ని బట్టి మరి దేవుడు ఆ పట్టణాన్ని కాల్చేస్తానని చెప్పినప్పుడు మరి లోతు కూడా ఆ విషయం మీద వారితో వాదించాడు, కానీ వారు వినలేదు అక్కడ. అప్పుడు ఆ యొక్క పట్టణాలు కూడా మరి దేవుని యొక్క ఉగ్రతకు గురయ్యి అక్కడ పట్టణంలో ఉన్న ప్రజలందరూ కూడా కాలిపోవటం మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క మాటను మనం వినాలి, అది మనల్ని కాపాడుతుంది, ఆ మాట మనల్ని రక్షిస్తుంది కదా. మత్తయి సువార్త 4:4 కూడా అలా ఉంది. ఇక మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి కూడా మరి మానవుడు జీవిస్తాడు అని రాయబడి ఉంది ప్రియమైన దేవుని వల్ల. అయితే ఈరోజు మనం ఆలోచించాలి, ఆనాడు మరి మన పితరులైన అవ్వ ఆదాములు దేవుని యొక్క మాటని అశ్రద్ధ చేయడం వల్ల వారు ఏమైందంటే జీవాన్ని కోల్పోయారు. జీవాన్ని కోల్పోయి మరణాన్ని కొని తెచ్చుకున్నారు ప్రియమైన దేవుని వల్ల. ఆ మరణం నుండి దేవుడు మనల్ని రక్షించాలని, కోల్పోయిన జీవాన్ని తిరిగి మనకి మరలా అందించాలని దేవుడు తన ప్రియకుమారుని ఏర్పాటు చేశాడు. ఆయన వచ్చి ఈ భూమి మీద మన కొరకు ఆయన మరి తన ప్రాణాన్నే త్యాగం చేశాడు ప్రియ దేవుని బిడ్డ. అయితే ఈ విషయాన్ని ఈరోజు మనం చదువుకున్న ఈ వాక్యం అనగా సిలువను గూర్చిన వార్తని ఈరోజు అనేక మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. అనేక మందికి ఈ వార్త వెర్రితనంగా ఉంది. అందుకనే ఈరోజు అనేక మంది నశించిపోతున్నారు ప్రియదేవుని వల్ల. సిలువ అనగా సిలువ అంటేనే శ్రమ, సిలువ అంటేనే అదొక అవమానం, సిలువ అంటే అదొక భారం కదండి. ఇవన్నీ మనుషులను బట్టి వచ్చిన ఆ యొక్క సిలువ శిక్షని యేసుక్రీస్తు ప్రభు ఆయన సిలువపై మరి భరించాడు, సిలువపై ఆయన మరణించాడు. సిలువలో మనుషుల యొక్క పాపాన్ని అంతటినీ కూడా ఆయన క్షమించి ఆ పాపానికి మరి శిక్షని విధించాడు ప్రియ దేవుని బిడ్డలారా. కదండి, సిలువ అసలు ఎవరికి వేస్తారంటే పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళకి సిలువ వేస్తారు. రోమా ప్రభుత్వంలో ఎవరైతే మరి ఘోరమైన నేరాలు చేస్తారో వాళ్ళకి మాత్రమే సిలువ శిక్షను వేస్తారు. అయితే మరి ఆ సిలువ శిక్ష యేసుక్రీస్తు ప్రభుకి ఎందుకు వేశారంటే ఆయన మనుషుడు చేసిన ఈ ఘోరమైన తప్పిదాన్ని బట్టి ఏదైతే దేవుని యొక్క మాటను అశ్రద్ధ చేసి ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా ఏదైతే పాపం వచ్చిందో ఆ పాపం వల్ల వచ్చిన శిక్షని ఆయన సిలువపై భరించాడు, నీ కొరకు నా కొరకు ప్రియదేవుని. మరి ఈరోజు ఈ సిలువను గూర్చిన వార్త ఎవరైతే వింటారో వారు హృదయమందు యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించాలి, ఆయన నోటితో ఆయనను ఒప్పుకోవాలి.
ఎందుకంటే ఆయన నా పాపము కొరకు ఆయన సిలువ వేయబడ్డాడు, నా పాపము కొరకు సిలువలో ఆయన శ్రమ అనుభవించాడు, నా పాపము కొరకు ఆయన సిలువపై మరణించాడు అని ఎవరైతే ఈ సిలువను గూర్చిన వార్తను విని తమను తాము మరి మనసు మార్చుకుంటారో వారికి ఇది దేవుని శక్తి. ఈ వార్త ప్రియమైన దేవుని వల్ల కదండి. అసలు సిలువను గూర్చిన వార్త అంటే ఏంటని మనం చూస్తే అదే 1 కొరింథీ రాసిన పత్రిక 18 అధ్యాయంలో 3వ వచనంలో ఇలా రాయబడింది, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, 3వ దినమున లేపబడెను అని రాయబడింది. ఇదే సిలువను గూర్చిన వార్త ప్రియదేవుని వల్ల. ఎవరైతే మరి ఈ వార్తను నమ్ముతారో ఆటోమేటిక్గా వారిలో మారు మనసు వస్తుంది. అలా ఎవరైతే మారు మనసు వస్తుందో వాళ్ళు ప్రభువుని అంగీకరిస్తారు ప్రియదేవుని వల్ల. అలాగా అంగీకరించబడిన వారు రక్షించబడతారు. ఒకవేళ ఆ మాట విని విడిచిపెట్టేశారనుకోండి, వారి జీవితాల్లో వారు చేసిన పాపాలను బట్టి వారి శిక్ష అనుభవించాలి. ఎవరైతే ఈ సిలువను గూర్చిన వార్త విని మరి తమ ప్రవర్తన మార్చుకుని ఎవరైతే మారు మనసు పొంది ఎవరైతే మరి బాప్తీసం తీసుకుంటారో వారు మాత్రమే రక్షించబడతారు ప్రియమైన దేవుడు. అలాగే రక్షించబడిన వారికి ఇది ఒక శక్తి. దేవుని యొక్క మాట నిత్య జీవానికి నడిపిస్తుంది ప్రియదేవుని వాళ్ళు. అందుకే నేను మాట ఎప్పుడు నిరర్థం కాదు. దేవుని మాట భూమి ఆకాశములు గతించిపోయిన కానీ నా మాట గతింపవని వాక్యం సెలవిస్తుంది కదండి. దేవుడు మాట నెరవేరుతుంది. ఆయన మాట ఇచ్చాడంటే తప్పకుండా దాన్ని నెరవేరుస్తాడు. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి శుద్ధి వంటిది కాదా అని ఇర్మియా గ్రంథంలో తన మాటను గురించి రాయబడింది ప్రియదేవుని వల్ల. ఎవరైతే ఈ సిలువ యొక్క సమాచారం, ఈ సిలువలో మరి యేసుక్రీస్తు పడిన శ్రమను కానీ ఆయన పడిన వేదన కానీ ఆయన మరణించిన విధానం కానీ ఎవరైతే ఈ సిలువను కూర్చున్న వార్త విని మారు మనసు పొందుతారో వారు రక్షించబడతారని వాక్యం సెలవిస్తుంది ప్రియదేవుని. ఎవరైతే మరి ఈ మాటలను నమ్మరో, ఈ మాటలను ఎవరైతే మరి విడిచిపెడతారో వారు కంపల్సరిగా వారి శిక్షను వారు మరి భరించాలి. ఈరోజు ఈ విషయాన్ని మనం అందరం ఆలోచన చేసి ఈ సిలువను కూర్చున్న వార్తను బట్టి రక్షించబడుతున్న మనందరికీ ఇది దేవుని శక్తి. ఆ మాటే మనల్ని కాపాడుతుంది, ఆ మాటే మనల్ని బ్రతికిస్తుంది, ఆ మాటే మనల్ని నిత్య జీవానికి నడిపిస్తుంది. దేవుడు తన మాటలు దీవించిన గాక. ఆమేన్.